నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద దాఖలైన అనర్హత పిటిషన్ ని కొట్టేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ని తిరస్కరించడం అర్ధరహితమని కేటీఆర్ చెప్పారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజా తీర్పును కాలరాసి గోడ దూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా సీఎం ఆదేశాల మేరకు నడుచుకోవటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే అని కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ టైంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ ఇవ్వటంతో స్పీకర్ పదవికి ఉన్న గౌరవం దెబ్బతింటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురు దెబ్బతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయిందని, బై ఎలక్షన్స్ అంటేనే భయపడుతోందని అర్థమవుతోందని చెప్పారు. పట్టణ ప్రజలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారని, రేవంత్ సర్కార్ వణికిపోతోందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఇక నుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదన్నారు. పట్టపగలే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని కేటీఆర్ ఎక్స్ లో హెచ్చరించారు.